హాయ్ ఫ్రెండ్స్, బోసు గారి ఇంద్రజాలం నోటి నుంచి కాగితపు తోరణం ట్యుటోరియల్. దీనికి మనము ఇలా ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి డెకరేషన్ కలర్ పేపర్ రిబ్బన్స్. ఇది ఇలాంటివి తీసుకోవాలి. నేనేదో ఒక బండిల్ కొనేస్తాను. ఇప్పుడు దీంట్లో ఒక బండిల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి తీసుకొని సగానికి కట్ చేయాలి. ఇలా ఇవన్నీ అలాగే కట్ చేసినట్టువే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి రింగ్ ఒక పేపర్ రోల్ ఒకటి తయారు చేసుకోవాలి. దాన్ని ఎలా చేయాలంటే ఒక అగ్గిపుల్ల తీసుకొని దీనికి కొద్దిగా గ్లూ చేసి ఇలా రోల్ చేసుకోవాలి. కొంచెం ఓపికతోటి నిదానంగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇది నిజానికి కొంచెం స్లోగా జరిగేటువంటి ప్రాసెస్. యాక్చువల్గా ఇది మౌత్ కాయిల్స్ కూడా అంటారు. మనం రెడీమేడ్గా మౌత్ కాయిల్స్ కూడా కొనచ్చు. సొంతంగా తయారు చేసుకోవడం పద్ధతి నేను చూపిస్తున్నాను. రెడీమేడ్గా మౌత్ కాయిల్స్ మీకు మ్యాజిక్ డీలర్స్ దగ్గర దొరుకుతాయి. అవైనా యూజ్ చేయొచ్చు. ఇలా రోల్ చేసిన తర్వాత మళ్ళీ గ్లో వేసి ఫెవికాల్ వేసి వేరే కలర్ ఇలా 1 by 1 మనము కాస్త మెల్లిగా రోల్ చేస్తే ఒక 4-5 కలర్స్ తోటి మనము ఇలా చుట్టుకుంటే మనకు చివరికి ఇలాంటి ఒక కాయ వస్తుంది. చివరిలో దానికి కొద్దిగా గమ్ వేసి అలా అతికించుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ కాస్త ఇది అగ్గిపుల్ల కొంచెం ఎక్కువ అనిపిస్తే కూడా మీరు కొద్దిగా కట్ చేసుకోవచ్చు. ఇది నేను శాంపుల్కి చిన్నది చూపించాను. బట్ మీరు మీ నోటి సైజుని బట్టి నేనైతే ఈ సైజు వాడుతున్నాను. కొంతమంది ఇంకా తక్కువ కూడా వాడచ్చు. ప్రస్తుతానికి నేను శాంపుల్ మాత్రం ఇది చేయించాను. కానీ మనం ఇంత ఇది చేసుకోవాలి. దీన్ని ఈ లోపల వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవన్నీ విడివిడిగా తయారు చేసుకొని నేను ప్రస్తుతానికి ఈ క్యారీర్ ఉపయోగిస్తున్నాను. స్మాల్ టిఫిన్ క్యారీర్, టిఫిన్ బాక్స్ లాంటిది ఉపయోగించాను. ఇలా చేసుకొని మనం ప్రదర్శనకు ముందు దీన్ని ఇలా సిద్ధం చేసుకోవాలి. తర్వాత మనం ప్రదర్శన స్టార్ట్ చేయగానే ఇలా ఓపెన్ చేసేసి వీలైతే 1 or 2 కిడ్స్ని పిలిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకు కొన్ని నోట్లు పెడతాం, మనం కూడా కొన్ని నోట్లు పెట్టుకుంటాం. అలా చివరిలో ఈ కాయిల్ ఉంటుంది. ఈ కాయిల్ కూడా ఇలా కొద్దిగా పెట్టుకుంటాగా. ఇలా పెట్టుకునేప్పుడు ఈ రోల్ ఉంటుంది. ఇది కనిపించకుండా ఇది కూడా నోట్లో పెట్టేసుకోవాలి.
అలా నోట్లో పెట్టుకొని ముందు ఫస్ట్ టైం కొన్ని కాగితాలు నోట్లో కాగితాలు కొన్ని లాగేస్తే తర్వాత మనం ఈ పేపర్ మనం కాయలు చుట్టుకునే మధ్యలో ఉన్నటువంటి ఈ అగ్గిపుల్ల ఒక సైడ్ పట్టుకొని నోట్లో ఉండగా దీన్ని ఇలా లాగేసి మెల్లిగా నోట్లోంచి ఊడొస్తూ ఉంటుంది. మనం మెల్లిగా లాగుతూ ఉండడం. చివరిలో నోట్లో మిగిలిన కాగితాలతో పాటు అన్నీ లాగేస్తే నోరు ఎంప్టీ అయిపోతుంది. థ్యాంక్ యూ.